లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ అండి. దాని గురించి ఒక చిన్న స్టోరీ చెప్తారా? షీ వాజ్ యాక్చువల్లీ తను నా బెస్ట్ ఫ్రెండ్ అండి. ఇన్ వైజాగ్? లేదండి, ఇక్కడ ఇక్కడికి హైదరాబాద్. వచ్చిన తర్వాత ఐ మెట్ హర్ ఇన్ వన్ ఆర్కిటెక్చర్ ఆఫీస్. ఓహ్! తను కూడా ఆర్కిటెక్టే. వి బోత్ ఆఫ్ us మెట్ అండ్ వి బీన్ ఫ్రెండ్స్ సిన్స్ దెన్. వాట్ ఈస్ ద కంపెనీ అండి? సింధన్ డిజైన్స్ అని చెప్పేసి there was one company that both of us worked for. So it is like an interior design firm అండి. రోడ్ నెంబర్ 12 లో ఉండేది. సో both of us met there. ఓకే. అండ్ ఫ్రెండ్స్ లాగా పనిచేస్తుంది. అదంతా నరుడా డోనోడాకి తన కాస్ట్యూమ్స్ చేసింది. దట్స్ ద ఫస్ట్ కొలాబరేషన్ బోత్ ఆఫ్ us did. ఓకే. అండ్ అంటే అప్పటి నుంచి లవ్ లో ఉన్నట్టే మీరు? లేదండి, అంటే చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అందరూ తర్వాత వీళ్ళిద్దరికీ ఏదో ఉందనుకుంటారు. ఉందని అనుకున్నారు చాలా రోజులు. బట్ ఐ వాజ్ సీయింగ్ సంబడి ఎల్స్. తనకు కూడా సంబంధాలు ఏవో చూస్తున్నారు అప్పుడు. సో వీ క్లియర్లీ నో దట్ ఇది అసలు పాసిబిలిటీ లేదు అని మీ ఇద్దరం అనుకున్నాం. ఎప్పుడైతే వెన్ ఐ బ్రోక్ అప్ విత్ ద గర్ల్, ఫ్రెండ్స్ అంతా దే అడ్వైజ్డ్ వై నాట్ అనేసరికి దెన్ వి థాట్ దట్స్ ద వైజ్. మీ బ్రోకప్ స్టోరీ అంతా కూడా మేడం తెలుసు? తనకు తెలుసు అండి. షీ నోస్ ఎవ్రీథింగ్. షీ నోస్ మీ ఎంటైర్లీ. ఏం జరిగింది కరెక్ట్ కదా తెలుసు తనకి. షీ వాజ్ వెరీ క్లోజ్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బ్రేకప్ లో. సో షీ న్యూ వాట్ ఐ హావ్ గాన్ త్రూ. సో మోర్ లైక్ తన ఫ్రెండ్ లాగే వచ్చింది నా జీవితంలో టు కన్సోల్ మీ. దెన్ షీ డిడ్. And we got married and now we have a baby. It's ఇప్పుడు బ్రేకప్ అయిన వాళ్ళకి తెలిస్తే నీ సక్సెస్ ఇదంతా ఎలా తెలుసండి ఆల్రెడీ. తెలుసా? తెలుసు. ఇంకా టచ్ లోనే ఉన్నారా? టచ్ లో లేరండి. బట్ దే నో, అంతా ఫాలో అవుతుంటారు కదా. దే సీ ద స్టోరీ. అందరికి కామన్ గా తెలిసిన వాళ్ళే తెలుసు. కామన్ వాళ్ళు ఉన్నారు. లాట్ ఆఫ్ పీపుల్ నో. సో నో హార్డ్ ఫీలింగ్స్ అండి. ఏముంటా అది ఇంకొక థింగ్ ఇన్ లైఫ్. లైక్ సినిమాలో ఉన్నట్టు మీకు అయితే ఒక బ్రేకప్ అయితే ఉండింది? ఉందండి. అదే ఇప్పుడు ఒకటి చాలు బ్రేకప్. ఒకటి చాలు, పెద్దదే ఒకటి ఉంటే చాలండి లైఫ్ లో. అది పెద్దదే? పెద్దదేనండి. ఇట్ ఈస్ అ బిగ్ బ్రేకప్ అండ్ ఇట్ ఈస్ గుడ్. బ్రేకప్స్ అవ్వాలండి. ఇప్పుడు నరుడా డోనోడా కూడా అందుకే అయిందండి. వాట్ యూ లెర్న్ అవుట్ ఆఫ్ దట్ ఇస్ వాట్ సినిమా పరంగా అది, జీవితం పరంగా ఇది రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ హార్ట్ బ్రేక్స్ అంతే.